ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తండ్రి మాజీ సీఎం కేసీఆర్పై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్పై ఆరోపణలకు కారణం ముగ్గురు నేతలే అని విమర్శించారు. అందులో హరీష్ రావు, సంతోష్ రావుది కీలక పాత్ర అని బాంబు పేల్చారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానిప్పుడు మాట్లాడితే తన వెనుక ఎవరో ఉన్నారంటారు. తమ నాన్న పరువు పోతే తమకు బాధ కాదా అని వాళ్లకు ఏం లేదని కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్పై సిబిఐ విచారణ వేశారు. కడువు మండిపడుతుందని ఎమ్మెల్సీ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. కాళేశ్వరం సమస్య మొత్తం రాజకీయమైనటువంటి ఒక ప్రకంపన తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కవిత వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఆ సంచలనం తెలంగాణ రాజకీయం మొత్తం ఒక భూకంపంలా వచ్చే పరిస్థితి ఉన్నది. కారణం ఒకటే, మొన్నటి వరకు కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఎవరి పేరు చెప్పలా. కానీ ఇవాళ ఇద్దరు వ్యక్తులను టార్గెట్ చేసి చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చినట్టుగా, తనకి పూర్తి అవగాహన ఉన్నట్టుగా, తను అర్థం చేసుకున్నది, తను నమ్మింది ఇవాళ జనం మధ్యకు చెప్పడం జరిగింది. ఎవరా ఇద్దరు? ఒకరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సంతోష్ రావు, మరొకళ్ళు ప్రధాన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ పక్క నుండి ఆయన బంధువుగా కంటే కూడా ఒక సహచరుడుగా అనేకమైనటువంటి ప్రధాన కార్యక్రమాలను భుజం మీద వేసుకున్నటువంటి నాయకుడిగా హరీష్ రావుకి ఒక గుర్తింపు ఉంది. అలాగే ఆయన కూడా టార్గెట్ అయిపోయాడు ఇవాళ కవిత దృష్టిలో. కారణం ఒకటే, హరీష్ రావు అలాగే సంతోష్ రావుల వల్ల వచ్చినటువంటి ఉపద్రవం, అలాగే అవినీతి మరకండటంలో ప్రధానమైనటువంటి కారణం వీళ్ళిద్దరే అన్నటువంటి ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది ఆమె. కుటుంబ బంధాలు పక్కకెళ్ళిపోయాయి, రాజకీయ బంధాలు వేడెక్కాయి, అలాగే అనుమానాలు ఆకాశమంతా దశకెళ్ళిపోయాయి. వీటన్నిటినీ మనం గమనించినప్పుడు ఇవాళ కవిత చేసినటువంటి సంచలనం ఎలాంటి మార్పు తీసుకురాబోతోంది, ఎలాంటి ఉపద్రవం రాబోతోంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క బలం ఏం కాబోతోంది, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మనోగతం సమాధానం ఏంటి, దీనికి స్పందన ఏంటి అన్నటువంటి పరిస్థితి ఇవాళ ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు తీసుకున్నట్టుగా ఉన్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక అద్భుతమైనటువంటి శరాఘాతం లాంటి ఒక సమాచారాన్ని ఇవాళ కవిత ఇచ్చినట్టుగా భావించే దశ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంలో ఉండే దశే ఉన్నది. ఒకే ఒకటి, బీఆర్ఎస్ పార్టీని ఎలానైనా సరే తొక్కేయాలి అన్నటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చినటువంటి అదృష్టమా, అవకాశమా? ఎస్, కేసీఆర్ మీద చేసినటువంటి ఒక దర్యాప్తు ఏదైతే ఉన్నదో దాని నుంచి వచ్చినటువంటి ఫలితం ఏంటి అని అంటే, కేసీఆర్ మీద ఆరోపణలు నిజమవుతాయో లేదో తెలియదు, కానీ బట్ ఇవాళ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేటటువంటి దశకు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాదన చేస్తుందో కాళేశ్వరంలో పూర్తిగా అవినీతిలో మునిగిపోయారు మామ అల్లుళ్ళు అన్నటువంటి వివాదాన్ని ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చించినటువంటి దశలో మరి పరిణామం ఎలా ఉండబోతోంది? అలాగే కేసీఆర్కు సంబంధించినటువంటి కూతురుగా ఆమె ఒక మాట మాట్లాడింది. ఎస్, నా తండ్రి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహోన్నత నాయకుడి మీద సిబిఐ దర్యాప్తు వేస్తే కనీసం ప్రతిఘటన ఉండదా? ఈ నాయకులు నిద్రపోతున్నారా? కనీస బాధ్యత లేదా? రాష్ట్రంలో బంద్నైనా ప్రకటించే ప్రయత్నం చేశారా? లేదు. బయటకు వచ్చి ప్రతిఘటించినటువంటి అవకాశాన్ని ఏమైనా ఉపయోగించుకున్నారా? లేదు. ఏదీ లేనటువంటి దశలో, అలాగే మహోన్నతమైనటువంటి నాయకుడిగా నా తండ్రిని ప్రపంచమే గుర్తించినటువంటి దశలో మరి కూతురుగానే కాదు, తోటి రాజకీయ సభ్యురాలుగా కూడా తెలంగాణ సమాజంలో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, అలాగే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలని అడ్డం పెట్టినటువంటి ఒక నాయకుడిపై సిబిఐ దర్యాప్తు వేయటం బాధాకరం కాదా? ఆలోచించరా? ఎందుకు మరి వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు? దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంటి? కావాలని నా తండ్రిని భ్రష్టు పట్టించినటువంటి రాజకీయం చేసింది ఎవరు? హరీష్ రావు అండ్ సంతోష్ రావు. వీళ్ళ వెనుకున్నది ఎవరు అనేది పెద్ద ప్రధానమైనటువంటి అంశం కాదు, కానీ వీళ్ళిద్దరే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అన్నటువంటిది ఇంకా కొంతమంది పేర్లు త్వరలోనే బయట పెట్టే అవకాశం ఉంటుందేమో. బట్ ఇవాళ ఆమె పేల్చినటువంటి
ఒక బాంబు, ఒక విస్ఫోటనం, ఇది ఒక భూకంపం లాంటి పరిణామం రాబోతోంది తెలంగాణ రాజకీయాల్లో. బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులే కదిలిపోయేటటువంటి దశ ఇవాళ కవిత వ్యాఖ్యల వల్ల వస్తోంది. కవిత కావాలని టార్గెట్ చేసిందా? కారణం, జాగృతిని ఒక రాజకీయ పార్టీగా మార్చటంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిస్తే గాని తను పైకి ఎదగదు అన్నటువంటి ఆలోచన ఏమైనా చేశారా? ఉన్న అవకాశాన్ని ఇలా రాజకీయంగా ఉపయోగించుకున్నారా? రాబోయే రాజకీయాల్లో కేవలం ఒకే ఒక నాయకురాలుగా నేనే బాధ్యత తీసుకుంటున్నాను తండ్రి గౌరవం కోసం, నేనే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడుతున్నాను అన్నటువంటి ఒక వాదన చేస్తున్నటువంటి నాయకురాలుగా ఇవాళ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ప్రకంపనం. మొత్తం మీద ఇవాళ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి తెలంగాణ సమాజంలో ఒక సంచలనమే తీసుకొస్తున్నటువంటి పరిణామం ఇవాళ చూసాం. ఈ పరిణామాల్లో వచ్చేటటువంటి పెనుమార్పుల్లో ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యం, కాళేశ్వరం మీద వాదన పెరిగే అవకాశం ఉన్నది. ఇక పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా హైకోర్టులో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, కేసీఆర్ అండ్ హరీష్ ఖచ్చితంగా దీని మీద స్టే ఇవ్వాలి, తదుపరి చర్యలు మా మీద లేకుండా ఒక వెర్డిక్ట్ ఇవ్వమని హైకోర్టును ఆశ్రయించిన ఫలితం రాలా. ఇంకా వేచి చూస్తున్నటువంటి ఈ నాయకులకి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని కూడా మరింత దూకుడుగా వెళ్ళేటటువంటి పరిస్థితిలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. అలాగే కేసీఆర్ని ఇదే కారణంగా జైలుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడుగా తొడగొట్టుతున్నటువంటి రాజకీయం చూసిన తర్వాత మరింత ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఏమైనా వస్తాయా? కేసీఆర్ను వదిలేసి కేటీఆర్ హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేయలేదు అన్నటువంటి కవిత ప్రశ్నకు సమాధానం ఎక్కడ? అలాగే సంతోష్ రావు, ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, కానీ ఎప్పుడు ఎక్కడ రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఒక్కటంటే ఒకటి కూడా అడగనటువంటి ఒక బలహీనమైనటువంటి నాయకుడు అతను. కేవలం మొక్కలు నాటడం అనే కార్యక్రమంలో సెలబ్రిటీలను కలవటంలో ఉన్నటువంటి ఒక అతి తెలివి కార్యక్రమాన్ని పెట్టారు, కానీ అసలు సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికైనా ఒక ప్రయోజనకరమైనటువంటి చర్చ చేయనటువంటి నాయకుడు. అలాగే ఏ ప్రయత్నము చేయనటువంటి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయినటువంటి సంతోష్ రావు కేవలం కుటుంబాల్లో కొన్ని కలహాలు సృష్టించి, సొంత కూతుర్ని దూరం చేసి, అలాగే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేటటువంటి పద్ధతుల్లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఆయన చేసినటువంటి నిర్వాకం ఏంటి అని చాలా స్ట్రైట్గా, చాలా ధాటిగా ఇవాళ కవిత అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇద్దరు నాయకులు ఇవ్వాల్సిన దశ ఉంటుంది. అఫ్కోర్స్ హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి మరి ఆయన రేపేమైనా స్పందిస్తారేమో. అలాగే సంతోష్ రావు దగ్గర నుంచి, ఆ పార్టీ దగ్గర నుంచి, ఆ పార్టీ నాయకుల దగ్గర నుంచి సొంత కూతుర్ని దూరం చేసినటువంటి దుర్మార్గం ఈ రాజకీయంలో కనపడిన తర్వాత ఇవాళ తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం ఆసక్తిదాయకమే కాదు, కొంత బాధాకరం కూడా. రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, నాయకుడిగా చెప్పుకునేటటువంటి కేసీఆర్పై దర్యాప్తు, సిబిఐ దర్యాప్తు, ఆ దర్యాప్తులో మరి ఒక మహానాయకుడిగా ఉన్నటువంటి ఈ కేసీఆర్ మరి ఫేస్ చేయాల్సిన పరిస్థితి, కూతురుగా తట్టుకోలేనటువంటి దశ, లేని దశ. చూద్దాం ఎలాంటి మార్పులు రాబోతుందో. బట్ ఒకటైతే నిజం, నిర్భయంగా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడి ఆమె చెప్పినటువంటి నిజాలా, లేకపోతే ఊహాత్మకమైనటువంటి విషయాలా, లేదు తనకి సాక్ష్యాధారాలు ఉండే మాట్లాడారా అన్నది త్వరలోనే పూర్తిగా తెలిసే అవకాశం ఉన్నది. వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.